నమస్తే, నేను మీ సతీష్. ఒక హై ప్రొఫైల్ మర్డర్ 7 ఏళ్లగా దాని చుట్టూతే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆ మర్డర్ కేసులో అనేక అంతు చిక్కని ప్రశ్నలు, చీకటి రహస్యాలు వెలుగులోకి రానటువంటి వైనం. దీనిపైన మరి ఒక మహిళ ఒంటరి పోరాటం, అదే ఈ రోజున పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు మాత్రం ఈ కేసు వీగిపోయిందా అనేటువంటి అనుమానాలకి, కొన్ని ప్రశ్నలకి దారిస్తున్నటువంటి పరిస్థితి. మరి పూర్తిగా అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మొత్తం ఈ 7 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మా దర్యాప్తు ముగిసింది, ఇక ఇందులో కొత్త అంశాలు మాకేమీ కనిపించలేదు అంటూ ఇప్పటికి 2 సార్లు దర్యాప్తు ముగిసింది అని సిబిఐ చెప్పింది. మరి అసలు పూర్తిగా ఈ మర్డర్ కేసు పైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్. ఇప్పుడు దర్యాప్తు ముగిసింది అని చెప్పి దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు వాళ్ళకి విన్నవించారు. గతంలో ఒకసారి దర్యాప్తు ముగిసింది, మీరు చేయమంటే చేస్తామన్నారు. దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా? ముగిసిందంటే మళ్ళీ చేయమంటే చేస్తామేంటి? క్లారిటీ మిస్ అవుతుంది ఎక్కడో, సమ్వేర్ గోయింగ్ రాంగ్. సరే, సునీతమ్మ గారు 7 సంవత్సరాల నుంచి విరోచితమైన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా హూ కిల్డ్ బాబాయ్ ఎవరికి తెలియదు, ఇంకా అందరికీ తెలుసు, కానీ దర్యాప్తులో తేల్చలేదు. ఇక్కడ విషయం అది. ఇప్పుడు ప్రధానంగా మొన్న సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం దర్యాప్తు సంస్థకి సంబంధించిన అధికారులు పులివెందుల వెళ్ళి కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ, ఫోన్ సంభాషణని దర్యాప్తు చేసి అందులో అనుమానాస్పదమైన అంశం ఏం లేదు, వాళ్ళిద్దరూ మామూలు ఫోన్ సంభాషణ జరిగిందని తేల్చేసిన తర్వాత దర్యాప్తు ముగిసింది అన్నారు. మరి ఇప్పుడు తేలాల్సింది ఎవరు చంపించారు బాబాయ్ని? ఆర్డినరీ పర్సన్ కాదు. మీరు ఇప్పుడే ప్రస్తావించినట్టుగా హై ప్రొఫైల్ మర్డర్. స్వయాన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి బాబాయ్, అటువంటి వ్యక్తి చనిపోతే మరి ఎవరు హంతకులు అనేది ఏమైంది? ఇప్పుడు దర్యాప్తు ముగిసిందంటే ఇంకా శేష ప్రశ్నలు అలానే మిగిలినాయి. అంటే సునీతమ్మ గారు అడిగే ప్రశ్నలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ బిగ్ క్వశ్చన్ గా మిగిలిపోయిన ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? ప్రధానంగా ఈ మర్డర్ అనేది ఎందుకు జరిగింది? అక్కడ కడప ఎంపీ సీటు విషయంలో పంచాయతీ. అంటే అవినాష్ రెడ్డికి ఇవ్వాలా సీటు, బాబాయ్కి ఇవ్వాలా అన్న విషయం దగ్గర ఇది స్టార్ట్ అయినట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. అది ఎంపీ సీటు దగ్గర జరిగిన పంచాయతీ అయితే అవినాష్ రెడ్డిని విచారణ చేశారా, చేయలేదా? చేశాము అని అనిపించారా? మరి అట్లా అయితే గతంలో అవినాష్ రెడ్డికి విచారణ చేయడానికి వచ్చినప్పుడు కర్నూలులో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పి వీరంగం సృష్టించి హై డ్రామా క్రియేట్ చేసి సిబిఐ ఆఫీసర్ని వెనక్కి తరిమేసి పంపించేశారు కదా. మరి దాని మీద అట్లా తర్వాత ఏమైంది? మరి సిబిఐ తరిమేసి పంపిస్తే అయిపోయినా ఈయన్ని దర్యాప్తు చేయాలి కదా, బెయిల్ రద్దు చేయాలా లేదా అంటే ఇప్పుడు చేయక్కర్లేదు అన్నారు కోర్టు వాళ్ళు. మరి ప్రధానంగా సమస్య అక్కడే కదా స్టార్ట్ అయింది అనేది ఒక ప్రశ్న మిగిలిపోయింది. రెండోది, వివేక చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడు అని లెటర్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ లెటర్ బలవంతంగా ఆయన చేత రాపించారు, రైటింగ్ కూడా తేడా ఉంది. దాని మీద అసలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఆ లెటర్ రాపిచ్చింది ఎవరు, ఎందుకు రాయాల్సి వచ్చింది, వీటిని వెలుగులోకి తీసుకొస్తే కొంత అంతకులు బయటికి వస్తే అవకాశం ఉందని గతంలో అన్నారు. మరి ఆ లెటర్ సంగతి ఏంది, తేల్చారా? దర్యాప్తు జరగలేదు దాని మీద. ఎందుకు జరగలేదు? జరగాలి కదా. ఇంకొక అంశం, ఇప్పుడు ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు. హార్ట్ అటాక్ అని సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు. తర్వాత గుండెపోటు మరణం నుంచి హత్య అన్నారు. హత్య తర్వాత నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అని అన్నారు. ఈ 3 వెర్షన్స్ వచ్చినాయి సాక్షి మీడియాలో. మరి ఇలా వెర్షన్స్ రాసినందుకు వాళ్ళ దగ్గర సపోర్టింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఉండవచ్చు కదా. మరి ఆ సంస్థ అధిపతుల్ని ఎందుకు విచారణ చేయలేదు? చేయాలి కదా. సరే, గొడ్డలి పోటు అన్నారు. ఆ గొడ్డలి ఎక్కడ ఉంది? ఆ గొడ్డలిని పట్టుకొని తీసుకోవాలి కదా, మళ్ళీ రికవరీ చేయాలి కదా, దాని మీద దర్యాప్తు చేయాలి కదా. మరి దాన్ని ఎలా వదిలేశారు? ఇంకొక ఎగ్జాంపుల్, ఈ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో 7 అనుమానాస్పద మృతి చెందారు. అది డ్రైవర్ కావచ్చు, నారాయణ యాదవ్ కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, ఆఖరికి అప్రూవర్ గా మారిన A4 దస్తగిరి మీద హత్య యత్నం కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా 7 మీద అనుమానాస్పద మృతులు జరిగినప్పుడు హత్య విషయంలో దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఎందుకు అనుమానాస్పద మృతులు జరిగినాయి? దాని వెనక ఎవరో హంతకులు ఉండే కదా, వీళ్ళని అనుమానాస్పదంగా చంపేశారు. ఇంకొక అంశం, సునీతమ్మ గారు చెప్తా ఉన్నారు, ఈయన చనిపోవడానికి ముందు కొత్తగా ఒక 4 రోజుల ముందు ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకున్నారు. హత్య జరిగిన దగ్గర నుంచి ఆ డ్రైవర్ మాయమైపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, గాయబ్ ఉన్నాడో లేడో తెలియదు. మరి దాని మీద అట్లా వదిలేస్తారా? దర్యాప్తు చేయరా? దస్తగిరి A4 అప్రూవర్ గా ఉండి కడప జైల్లో ఉంటే
ఆయనకి మెడికల్ క్యాంప్ పేరుతోటి ఒక డాక్టర్ లోపల క్యాంప్ పేరుతో వెళ్ళి దస్తగిరిని బెదిరించాడు. అసలు జైల్లోకి మెడికల్ క్యాంప్ పేరుతోటి ఆ డాక్టర్ని పంపించింది ఎవరు, ఆయన్ని బెదిరించడానికి వెనకున్న కారణం ఎవరు, అది దర్యాప్తు చేయాలి కదా. దస్తగిరికి అమౌంట్ ముట్టింది 10 కోటి రూపాయలు. అది ఆయన కొంత ఖర్చు పెట్టుకున్నాడు, కొంత రికవరీ చేశారు. అమౌంట్ అంత పెద్ద ఎత్తున దస్తగిరికి అమౌంట్ ఇచ్చింది ఎవరు, దాని మీద విచారణ జరిగితే కదా అసలు నిందితుడు బయటకు వచ్చేది. అది ఎందుకు జరగలేదు? సరే, ఆ రోజు 2019 మార్చి 15th ఈ దుర్ఘటన జరిగింది. వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చింది అరౌండ్ 6:15, 6:30. మరి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి జగన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతుంటే అప్పటి IAS రిటైర్డ్ అజయ్ కల్లాం అక్కడ ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఆయన్ని పిలిచి విచారణ చేశారు. ఎందుకంటే అప్పట్లో ఫోన్ వచ్చింది. భారతం గారికి ఫోన్ వస్తే భారతం గారు జగన్ రెడ్డిని పైకి పిలిచి మళ్ళీ వివరంగా చెప్పినప్పుడు జగన్ రెడ్డి గారు కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడు. అది విన్న అజయ్ కలాంని విచారణకి పిలిచి 161 కింద స్టేట్మెంట్ రాపించుకొని డీటెయిల్స్ తీసుకున్నారు. విన్నవాడినే తీసుకుంటే ఆ మాట చెప్పిన జగన్ రెడ్డి గారిని విచారించరా? ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న భారతం గారిని విచారించరా? ఆ ఫోన్ ఎవరు చేశారు చేసిన వాడిని విచారించరా? మరి ఇవి విచారణ చేయవలసిన అంశాలు కదా, ఎందుకు విచారణ చెయ్యరు? ఇవన్నీ అంశాలు విచారణ చేయాల్సిన అంశాలే కదా, ఎందుకు చేయరు? ఇంకొక అంశం, సీన్ ఆఫ్ అఫెన్స్. అక్కడ ఏదైతే రక్తపు మడుగుల్ని క్లీన్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ లో సాక్ష్యాలని తారుమారు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయటం అంటే హంతకులకి సపోర్ట్ చేసినట్టు. అందులో ఉదయ్ కుమార్ రెడ్డి, మళ్ళీ అప్పటి పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్య, వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. మరి సాక్ష్యాలను తారుమారు చేసిన వాళ్ళని విచారించరా? విచారించాలి కదా వాళ్ళని కూడా. వాళ్ళని ఎందుకు విచారించరు? మరి ఈ ప్రశ్నలన్నీ అనుమానాస్పదమైన ప్రశ్నలుగానే మిగిలిపోయి అవన్నీ పూర్తిగా దర్యాప్తు చేయకుండా అసలు కేసు క్లోజ్ అయింది అని అంటే ఎవరు హత్య చేయించారు? ఇప్పుడు బాబాయ్ని జగన్ రెడ్డి గారు గతంలో పదవిలోకి రాకముందు, ఇది హత్య జరిగింది ఎలక్షన్కి ముందు, పదవిలోకి రాకముందు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. పదవిలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, ఎల్లగొట్టేశాడు, సహకరించలేదు. మరి దాని మీద కూడా ఇటువంటి చాలా అంశాలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి కదా, దాని మీద ఎందుకు దర్యాప్తు చేపించరు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇవన్నీ లేకుండానే దర్యాప్తు ముగిసిందని చెప్పేసి ఎలా ముగుస్తుంది? ఇప్పుడు సునీతమ్మ గారు గతంలో కూడా కోర్టుకి విన్నవించిన పిటిషన్లో చాలా అంశాలను ప్రస్తావించారు. వీటన్నిటి మీద దర్యాప్తు చెయ్యాలి అని ఆమె స్పష్టంగా చెప్పారు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ పిఏ కృష్ణారెడ్డి గారి చేత సునీతమ్మ వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ దర్యాప్తు ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించారు. అది తప్పుడు కేసు అని తేల్చేశారు దర్యాప్తు సంస్థలు. మరి తేల్చినప్పుడు ఆ తప్పుడు కేసు పెట్టించింది ఎవరు, పెట్టించిన పర్పస్ ఏంటి, వెనక ఉన్న శక్తి ఎవరు, వ్యక్తి ఎవరు, దాని మీద ఎందుకు దర్యాప్తు చేయరు? చేస్తే కదా హంతకుడు ఎవరో తెలిసేది. మరి దాన్ని దర్యాప్తు చేయకుండా ఎట్లా వదిలిపెడతారు? సరే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ రోజున వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న క్యాంపెయిన్ ఏమిటి అంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అంటే ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఈ రోజున నర్రెడ్డి రక్త చరిత్ర అంటా ఉన్నారు. మరి అసలు వాస్తవం ఇక్కడ కొన్ని డౌట్లు ఏమిటి అంటే, అక్కడ ఆ హత్య జరిగినప్పుడు కానీ లేదా ఆ హత్య జరిగేటువంటి సమయంలో కానీ సునీతారెడ్డి గారు అక్కడ లేరు. కడపలో కానీ పులివెందుల్లో కానీ లేరు. ఆవిడ హైదరాబాద్లో ఉన్నారు. ఈవిడ అక్కడ పులివెందులో వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళేటప్పటికే ఆయన డెడ్ బాడీ ఫ్రీజర్లో పెట్టేసి ఇక ఖన్నానికి తీసుకెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నారు. ఆయన ఒంటి పైన గాయాలు గుర్తించి పోస్ట్ మార్టంకి పట్టుబట్టింది సునీతారెడ్డి గారు. మరి అప్పటి వరకు పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి ఆ అంశాలు బయట పెట్టలేదు, కానీ సునీతారెడ్డి గారు బయట పెడితే నర్రెడ్డి రక్త చరిత్ర అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సిన ప్రాసెస్ కదా, అది ప్రొసీజర్. ఎందుకంటే హై ప్రొఫైల్ మర్డర్ అది. అక్కడ స్వయాన మీరు చెప్పినట్టుగా అక్కడ స్వయాన ఆ టైంలో ఆ ఏరియా సిఐ కూడా ఉన్నాడు. అవును, ఆయన డ్యూటీని విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు. అంటే నిందితులకి సహకరించే విధంగా సాక్షుల్ని తారుమారు చేయటమే కాకుండా పోస్ట్ మార్టం లేకుండా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కదా చేశారు ఆ రోజున. అంటే అది అసలు హత్య అనేది బయటకి రాకుండా తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. అవును, పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది కాబట్టి. సున్నితమ్మ పట్టు పట్టకపోతే ఆ రోజు ఆ క్షణంలో వీళ్ళు తీసుకెళ్లిపోయేవాళ్ళు కదా, ఆల్రెడీ సిద్ధం చేశారు కదా. అంటే ఇంత అనుమానాస్పదమైన ప్రశ్నలు మిగిలి ఉండగానే, అది ఒక సున్నితమ్మకే కాదు, ఈ కేసు వింటున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అప్పటి నుంచి చాలా ప్రశ్నలు అలానే ఉండిపోయినాయి కదా. మరి దాన్ని ఎలా వదిలేస్తారు? దర్యాప్తు పూర్తయిందంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు జనరల్ గా కుంభకోణాల్లో దర్యాప్తు పూర్తయిందంటే అంతిమ లబ్ధిదారుని పట్టుకుంటే దర్యాప్తు పూర్తవుద్ది లీగల్ గా కదా. మరి ఇందులో హత్య కేసులో నిందితుడు ఎవరో తేల్చకుండా దర్యాప్తు ఎట్లా పూర్తి అవుతుంది? దర్యాప్తు పూర్తయిందంటే మీనింగ్ ఏంటి? అంటే వాట్సాప్ మెసేజ్ లో అనుమానాస్పదం లేదు, కరెక్టే. ఇప్పుడు ఎవరు హత్య చేయించినట్టు? కంక్లూజన్ ఏంటి? దాన్ని ఎవరో ఒకరు తేల్చాలి కదా. తేల్చకుండా దీనివల్ల ఏమవుతుందంటే
సెంట్రల్ దర్యాప్తు సంస్థల మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 7 సంవత్సరాల కాలం నుంచి దర్యాప్తు చేస్తూ ఫైనల్ గా ఎవరు అసలు చంపించారు అనేది తేలకపోతే ఇంకా మరి దర్యాప్తు సంస్థల మీద నమ్మకం పోద్ది, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం సన్నగిల్లే అవకాశం, ప్రమాదం ఏర్పడుతుంది. అది ప్రధానమైన పెద్ద ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.